తాజా అంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ బ్లాక్ 3లో రియాక్టర్ పేలింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి సమాచారం ఏంటి? కాసేపటి క్రితమే చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం సంభవించింది. కంపెనీలో ఉన్నటువంటి 3వ బ్లాక్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అయితే ఈ ప్రమాదం మనం విజువల్స్ లో చూడొచ్చు. కాసేపటి క్రితమే ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద సమయంలో దాదాపుగా 9 మంది సిబ్బంది పనులు చేస్తున్నారు. 9 మంది కార్మికులు ఘటన సమయంలో అయితే కంపెనీలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. అయితే ఈ పేలుడుతో అయితే దాదాపుగా 9 మందిలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 8 మంది గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలిన ఒకరి పరిస్థితి అయితే కాస్త విషమంగా ఉంది. అయితే కాసేపటి క్రితమే జరిగింది కాబట్టి ఆ 9 మంది సిబ్బంది విధుల్లో ఉన్నటువంటి వారు ఎవరు సీరియస్ గా ఉంది ఎవరికి అనేది అయితే ఇంకా కొన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇదే ఫార్మా కంపెనీలో ఏప్రిల్ 9వ తేదీన అంటే సరిగ్గా 20 రోజులు దాటింది అంతే. ఏప్రిల్ 9వ తేదీన ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాద సమయంలో దాదాపుగా 2 కార్మికులు గాయాల పాలై వాళ్ళు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సరిగ్గా 20 రోజులు కూడా గడవక ముందే మరోసారి ఈ కంపెనీలో ప్రమాదం సంభవించడం అయితే చర్చనీయాంశంగా మారింది. అది ఇవాళ మేడే రోజు కావడంతో కార్మికులంతా మేడే సంబరాల్లో పాల్గొని ఆ తర్వాత విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అయితే అంతా పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చుట్టుపక్కల సమీప ప్రాంతాల్లో కూడా దూరం నుంచి కూడా పొగ అలుముకుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే అధిక ఉష్ణోగ్రత వల్ల కానీ లేదా ప్రెషర్ పెరగడం వల్ల కానీ లేకపోతే కెమికల్స్ లో అసమతుల్యత రావడం వల్ల కానీ ఇతర రకరకాల కారణాల వల్ల ఈ పేలుడు సంభవించి ఉండొచ్చు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అలాగే వాల్వులు కానీ సెన్సార్లు కానీ పనిచేయకపోయినా కూడా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు. లేదంటే మానవ తప్పిదం వల్ల కూడా కానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అయితే ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదంలో అయితే 8 మంది గాయాలయ్యే ఒకరి పరిస్థితి అయితే కొంత విషమంగా ఉంది. వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా మెయింటెనెన్స్ కి సంబంధించి కానీ అలాగే ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్స్ కానీ వీటికి సంబంధించిన నివారణ చర్యలు ఈ కంపెనీలు పాటిస్తున్నాయా లేదా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ప్రమాదం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 9 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 8 మందికి అయితే గాయాల పాలయ్యి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే పవన్, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఆ కార్మికుడికి మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రికి ఏమైనా తరలించారు? ఇక్కడ నుంచి సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆయన పరిస్థితిని బట్టి హైదరాబాద్ కానీ లేదా ఇంకా ఇతర మెరుగైన పెద్ద ఆసుపత్రికి తరలించే అవకాశం అయితే ఉంది. కాసేపటి క్రితమే ఒక 15 నిమిషాలు కావస్తుంది ఈ ప్రమాదం జరిగి. కాసేపటి క్రితమే జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రథమ చికిత్స ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. ఆ తర్వాత క్షతగాత్రుడిని అయితే ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం సమీపంలో ఉన్నటువంటి కానీ లేదా హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రికి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన 8 మందికి సాధారణ గాయాలయ్యాయి. వారికి ప్రథమ చికిత్సతో కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రుల్లోనే నయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి వారిని అయితే ప్రస్తుతం ఇక్కడ నుంచి పెద్ద ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. అయితే పవన్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? మంటలను ఆర్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సో అగ్నిమాపక సిబ్బంది ఇంకా రాలేదు, వస్తున్నారు. వాళ్ళకు కూడా సమాచారం అందించారు. ఇటు అగ్నిమాపక సిబ్బందికి కానీ ఆ తర్వాత పోలీసులకు కానీ అయితే సమాచారం అయితే అందింది. ఇక్కడ రియాక్టర్ పేలిన తర్వాత ఈ సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి స్థానికులు వీళ్ళంతా కూడా దాన్ని గమనించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ఫోన్లలో బంధించారు, రికార్డు చేశారు. సో వెంటనే ఇటు పోలీసులకు కావచ్చు అగ్నిమాపక శాఖకు కావచ్చు సమాచారం అందించారు. మరి కాసేపట్లోనే ఇటు పోలీసులు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ ఇక్కడ చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారు. దట్టంగా పొగ అయితే అలుముకుంది. ఇవన్నీ విషవాయువులు కావడంతో అయితే కొంత ఫార్మా కెమికల్ కంపెనీ కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా పేలుడు సంభవించిన తర్వాత విషపూరిత వాయువులు లీక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా కొంత ఇబ్బందిగా మారింది. ధన్యవాదాలు పవన్.